తన కాలంలో ఒక వెల్లువల క్రమక్రమంగా తెలుగు భాషను ముంచివేసే ఆంగ్ల భాష ప్రవాహాన్ని తన వంతు అరికట్టడానికి తాను గ్రాంధిక భాషను వాడుక భాషగా చేసుకున్నట్లు కోక్కొండ వెంకటరత్నం పంతులు చెప్పుకున్నాడు. తనకు ఆంగ్ల భాష బాగా వచ్చినప్పటికీ వ్యవహారిక భాషను వ్యతిరేకిస్తూ గ్రాంధిక భాషను అనుసరించాడు. కోక్కొండ వారి గ్రాంధిక సంభాషణలు నాటకాలలోని పాత్రల సంభాషణలా ఉంటాయి. ఉదాహరణకు కొన్నిటిని పరిశీలిద్దాం. ఇంటికి ఏ బిచ్చగాడైనా వస్తే తన భార్యను చూసి కోక్కొండ, మత్స్యకంటే బిచ్చుగాడు వచ్చినాడు, బిచ్చుమునిచ్చి పంపుము. ఒకవేళ బియ్యం లేకుంటే తండూలంబులు నిండుకొన్నవి పొండు పొండు అనేవారట. అంతేకాదు, తరుణి దంతధావనమునకు సిద్ధము చేసితివా, పడతి పాద ప్రక్షాళనకు పానీయంబులు దెమ్ము. ఇటువంటి సంభాషణలు గ్రాంధిక భాషపై వారికున్న అభిమానాన్ని చాటుతాయి. గతంలో నేను వీరిపై చేసిన వీడియో లింక్ కామెంట్స్ లో ఉంది, చూడగలరు.